सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। साबिक वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने महबूब नगर के क्रिश्चियनपल्ली के आदर्श नगर में सर्वे नंबर 523 में रेवेन्यू हुकाम की जानिब से मुनहदिम किए गए मकानात का दौरा करते हुए मुआयना किया। इस मौके पर मुतासरीन ने अश्कबार होते हुए साबिक वज़ीर श्रीनिवास गौड़ से कहा कि हमें रात के औकात में घरों से बाहर निकाल कर इन्हिदामी कार्रवाई की गई। इन मुतासरीन में माजूर और नाबीना भी शामिल हैं। डॉक्टर वी श्रीनिवास गौड़ ने मीडिया से बात करते हुए कहा कि इन्हिदामी कार्रवाई में माजूरों और नाबीना अफराद के मकानों को भी नहीं छोड़ा गया। एक बार भी ये नहीं सोचा कि यह गरीब लोग किधर जाएंगे। उन्होंने मुतालबा किया कि जिनके मकानात मुनहदिम किए गए हैं उनको रिहाइश और खाने का इंतज़ाम किया जाए। हुकूमत इस पर फौरी कार्रवाई करे और ज़िला कलेक्टर भी इस वाक़े का नोटिस लेते हुए जवाब दें। श्रीनिवास गौड़ ने कहा कि अगर पट्टा जाली है तो उन लोगों को जिन्होंने पट्टा दिया है उन लोगों के खिलाफ मुकदमा दर्ज कर कार्रवाई की जाए। गरीबों के साथ नाइंसाफ़ी मत कीजिए। उन्होंने कहा कि अगर कांग्रेस हुकूमत इनकी परवाह नहीं करती है तो हम इक़्तिदार में आने के साथ ही इन मुतासरीन को मकानात तामीर कर देंगे जहां मुनहदिम किए गए हैं। వీళ్ళు ఏడబడుకోవాలి చెప్పు రాత్రి ఇప్పుడు ఏడబడుకోవాలి ఇక అమ్మా ఆ మూలకు చిన్న కాగితం కప్పుకొని ఉన్నాను కానీ నేనే ఉన్నాను మాట్లాడుతూ మీకు పట్టలు పడేలా చూస్తాను పడుకోవాలి అంటే ఏడ వండుకోవాలి ఏడ తినాలి ఏం భయపడట్లేమ్మా భయపడలేదు వికలాంగులు ఉన్నటువంటి బ్లైండ్ ఉన్నటువంటి కాళ్ళ మీద అర్ధరాత్రి దాడి చేసి కూలగొట్టడం అనేది అమానుషం. ఇది అందులో చాలా మంది కూడా ఎస్టీలే ఉన్నారు, దళితులే ఉన్నారు. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకు మొత్తం లేబరే ఉన్నారు. వీళ్ళకు ఇమ్మీడియట్ గా రాత్రికి పడుకోవడానికి వసతులు ఏర్పాటు చేయాలి, తిండి ఏర్పాటు చేయాలి. మళ్ళా ప్రభుత్వమే వీళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలి. కావాలనుకుంటే ఈ కాలనీకి ఏదైనా పేరు పెట్టుకోండి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, ఇక్కడే కట్టించేయండి, ఇక్కడే కట్టించి వాళ్ళకి చేయండి. పేదవాళ్ళపైన చేయడం అనేది ఉన్న ప్లేస్ వాళ్ళ ప్లేస్ వాళ్ళు 15-20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. వాళ్ళ ప్లేస్ లో వాళ్ళకు కట్టించి ఇవ్వాలి. ఏదున్నా కూడా పేదవాళ్ళ మీద మనం చేయడం అనేది, పేదవాళ్ళ పైన ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది, వాళ్ళు ఎవరు అడగరు కదా అని అర్ధరాత్రి వచ్చి దాడి చేయడం అనేది చాలా తప్పది. దీని మీద ఎవరు కారకులైనా అది క్షమించరాని అటువంటిది. ఇది జనరల్గా ఏదైనా కంప్లైంట్లు వచ్చినా అధికారులు వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేయాలి తప్ప వాళ్ళని కూలగొట్టి రోడ్ల మీద పడేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? వాళ్ళు ఎవరు చెప్పుకోరు, ఎవరు ప్రాణం పోతుంది, దానికి ఎవరు బలవుతారు చెప్పండి. మీడియా మిత్రులు కూడా దయచేసి గమనించారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు. ఇంతమంది చిన్న పిల్లలు ఇప్పుడు ఈమె కూడా ఎక్కడ పోయి పడుకుంటా చెప్పి ఈయన బిడ్డ ఎక్కడో పడుకుంటా చెప్పు, రాత్రి కూడా ఎక్కడో పడుకుంటా చెప్పండి. ఇంత కనికరం లేకుండా కూర్చడం ఏంది? దాని ఇంత కనికరం లేకుండా పేదవాళ్ళ మీద, పేదవాళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు కట్టిన ఇళ్ల మీద దాడి చేసి కూడగొట్టడం అనేది చాలా తప్పది. మరి కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా స్పందించి నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి వెంటనే వీళ్లకు న్యాయం చేయాలా. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పేదల ఉసురు పోసుకున్నట్లయితుంది గ్యారెంటీగా. మీరు చేయకపోయినా మీరు ఏం భయపడకండి అమ్మా, మీరు భయపడకండి. నేను మాటిస్తున్నా మీరు ఉండాలని మేము లైన్లు వేసినాం, వాటర్ లైన్లు వేసినాం. ఎవరైనా వీళ్ళ దగ్గర ఎవరైనా పట్టాలు, దొంగ పట్టాలు ఉంటే అమ్మిన మీద కేసులు పెట్టండి.
వీళ్ళ పట్టాలు వీళ్ళతోనో ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. పేదోళ్ళతోన డబ్బులు తీసుకొని పట్టాలు ఇప్పించడం మీద పెట్టండి, పేదోళ్ళని మోసం చేయడం పెట్టండి, ఏ పార్టీలో పెట్టండి. ఈ పార్టీ మా పార్టీ మీ పార్టీ అని కాదు, ఎవరు మోసం చేసినా వాళ్ళని వదిలిపెట్టకండి, కానీ పేదోళ్ళని మాత్రం వదిలిపెట్టండి. దయచేసి వాళ్ళకి ఇమ్మీడియట్ పునరావాసం చేయాలి, వాళ్ళకి ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి చేయాలి. ఇది ఇంత దారుణంగా ఎప్పుడు జరగలే, మేము కూడా ఎప్పుడు చూడలే కూడా ఇట్లా. ఈ మహబూబ్ నగర్లో పోయి వికలాంగులు బ్లైండ్ల పైన దౌర్జన్యం చేయడం అనేది అధికారులు కూడా చేసింది. అయితే మోసం హామీలతో మోసపోయింది, మోసం హామీ చెప్తే మోసపోయింది జరిగింది. మీరు భయపడకండి. ఎవరైతే ఇల్లు ఉంటుందో మిగతా పక్కన ఇంట్లో ఆ ఇంట్లో పంట పెట్టుకోండి, పక్కన ఆయన పెట్టుకోండి. 2 రోజులు మీ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి, మేము మాట్లాడతాం. ఎవరు ఇంటి దగ్గర చిన్న ఏదో తీసుకొని ఉండండి. కలెక్టర్ గారితో మాట్లాడతాం, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాం, మేము సిఎస్ గారితో కూడా మాట్లాడతాం. మేము కట్టుకొని ఇట్లా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు వరకు మాకు ఈ పరిస్థితి రాలేదు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కులగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నాం. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాక ఇట్లా 2 ఆడపిల్లలు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు అన్యాయంగా చేసిండ్రు. నా పేరు బొజ్జు నాయక్ సార్. మా ఇంట్లో సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్. బియ్యము, బట్టలు, కొనుక్కునే దుప్పట్లు అన్ని సామాన్ కూడా అట్లే ఉన్నాయి. సిలిండర్ కూడా బయటనే అట్లనే ఉన్నాయి. అన్ని సామాన్లు ఉన్నాక అన్ని అలా పల్లగొడితే ఎట్లా సార్? మాది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయినా కుల్లగొట్టాలి కదా. మాకు 2 ఆడపిల్లలే, మేము ఏడ పండుకోవాలి, ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల నుంచి రానే లేదు లెటర్, ఇప్పుడు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఎట్లా కుల్లగొట్టిండ్రు? మాకు ఎట్లా పండుకోవాలి? మేము ఏం చేయాలి? రోడ్డు మీద పండుకోవాలన్నా, ఏడ పండుకోవాలి? పిల్లలకు స్నానానికి ఏం చేయాలి? మేము మా ఇంటి ట్యాక్స్ కూడా కట్టినా, మాకు నల్ల బిల్లు ఉంది, మాకు కరెంటు ఉంది, అన్ని ఉంది. మాది ఏంది లేనిది కూడా ఏం లేదు. ఎందుకు కుల్లగొట్టిండ్రు? మాకు అదే అర్థం అవుతలేదు. నైట్ పూట వచ్చి కుల్లగొట్టాడితే ఇది పద్ధతి కాదు. కూడా హ్యాండిక్యాప్ బ్లైండ్, ఇద్దరు బిడ్డ కూడా బ్లైండ్. బిడ్డ ఏడుంది? కట్టుకొని ఇల్లు పింఛింది నా బిడ్డవి. ఒకరు ఇంటికి చేసుకున్నారు, మీ 2 కట్టుకొని ఉండింటిని సార్. రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళని బయటికి దొబ్బి అంతా దాంట్లో కూల ఓటీ పెట్టిండు సార్. ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు ధర్మి కొడితే దాపుకున్నాం సార్. మేము ఎవరు లేము అట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాపుకున్నాం సార్. నా బిడ్డకు శినజీరో స్వామి మందిరాల బ్లాండ్ ఆడ చదువుతుంది సార్. నేను బ్లాండే సార్. మా అమ్మవాడు నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు, 1 కొడుకు. వాళ్ళు అక్కడనే ఉండరు, నేను నా బిడ్డ ఇక్కడనే ఉండము సార్. మాకు ఏం ఆధారం లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి? వండుకొని తిన్నిక కూడా ఏరే వాళ్ళకి ఇంత అన్నం పెడితే తిని ఉండం సార్. మాకు ఎవరు పెడతారు? రోజు ఎవరు పెడతారు? మేము ఏడు ఉండాలి? కిరాయి ఇల్లు కట్టలేము సార్. మేము ఏడ ఉండాలి? ఏడ గురి చేసుకొని ఉందము, ఏడు ఉంది. మీ నైట్ ఏడు ఉన్నా భయం ఉంది సార్.